రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి ఎప్పుడైనా డైమండ్ ని డైమండ్ తోనే కొయ్యాలి అన్న విషయం మనకి తెలిసిందే. అలానే మంచితనానికి తిరిగి మంచితనమే చెయ్యాలి. అండ్ మనకి చేసిన సహాయానికి సమానంగానే అవతల వాళ్ళకి సహాయం చెయ్యాలి అని ఎప్పుడూ అనుకుంటాం. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పబోతున్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక బాబు ఉంటాడు, సిద్ధు అని. ఆ అబ్బాయి చాలానే స్కూల్స్ మారాడు, కానీ ఆ ఒక్క స్కూల్లో మాత్రమే బాగా చదువుకున్నాడు. దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న ఒక టీచర్ ఎంత చక్కగా ఆ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడంటే చదువులో చాలా ముందున్నాడు. అన్ని సబ్జెక్టులో మంచి మార్క్స్ వచ్చాయి. చదువు పూర్తయిన తర్వాత ఆ అబ్బాయి సిద్ధు వాళ్ళ నాన్నగారు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. మా అబ్బాయి ఇంత బాగా చదవడానికి కారణం ఈ స్కూలే అని స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ కి థ్యాంక్ యూ చెప్పారు. కానీ ప్రిన్సిపల్ అన్నారు, ఆ అప్రిషియేషన్ నాకు కాదు, అబ్బాయి టీచర్ కి వెళ్ళాలి అని టీచర్ ని కలవమన్నారు. టీచర్ దగ్గరికి వెళ్తే సిద్ధు వాళ్ళ నాన్నగారు ఒక నమస్తే చేసి, మీ వల్లే మా అబ్బాయి ఇప్పుడు ఇంత మంచి మార్కులు సంపాదించాడు, మీరు ఇంత నాలెడ్జ్ మా అబ్బాయితో షేర్ చేసుకున్నారు కాబట్టే మా అబ్బాయి ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నాడు అని చెప్పి థ్యాంక్ యూ చెప్పారు. కానీ థ్యాంక్ యూతో సరిపెట్టలేను, మీరు చేసిన ఈ పెద్ద హెల్ప్ కి ఏదన్నా ఇన్ రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నారు, డబ్బులు ఇవ్వమంటారా అని అడిగితే టీచర్ వద్దు అని అనేశారు. అప్పుడు వెంటనే ఆ చిన్న బాబు ఆ చిన్ని బుర్రతోనే ఆలోచించి ఒక చక్కనైన ఐడియా ఇచ్చాడు. అదేంటి అంటే, ఆవునిద్దావు నాన్న అని చెప్పి అన్నారు. అదేంటి, ఎవరైనా డబ్బులు ఇమ్మంటారు గానీ నువ్వు ఆవును ఎందుకు ఇమ్మంటున్నావు అని అడిగాడంట వాళ్ళ డాడీ. అడిగితే ఆ బాబు చెప్పాడు, నాలెడ్జ్ అనేది ఆయన నాతో షేర్ చేసుకున్నారు, సో మనం కూడా ఆయనతో షేర్ చేసుకునేది లైఫ్ లాంగ్ ఆయన్ని కాపాడాలి. సో కౌనిచ్చామనుకోండి, ఆ కౌ మిల్క్ తోని ఆయనకి ఎవ్రీ డే ఇన్కమ్ వస్తుంది. ఆ కౌ బతుకున్న నాళ్ళు ఆయన మనల్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు అని చెప్పాడంట. ఆ అబ్బాయి తెలివితేటలకి వాళ్ళ నాన్న టీచర్ ఇద్దరు ఆశ్చర్యపోయి ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు. సో ఎవరన్నా మీకు మంచి చేస్తే దానికి సమానమైన మంచి చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరన్నా, అదే మంచి పద్ధతి. ఇలా లేకపోవడం వల్లే మన ప్రపంచం ఇలా అయిపోయింది. సో ఈ విషయాన్ని ఇప్పుడన్నా గ్రహించి మంచి చేసిన వాళ్ళకి మంచే చేయండి, ఓకేనా? మీకోసం ఇలాంటి చక్కనైన స్టోరీస్ చెప్పడానికి ఇక్కడే ఉంటాను మన పిట్ట కథల్లో. స్టే ట్యూన్ టు మీ. దిస్ ఇస్ యువర్ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.